హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తిరుపతి యాదవ్ వ్లాగ్స్. గాయస్, ఆల్రెడీ మీకు వీడియో ఏంటో అర్థమయ్యే ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి ఐఫోన్ తీసుకుందామని అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర ఇంతకుముందు కెమెరా ఉండే, కెనాన్ M50 Mark II కెమెరా ఉండే. ఆ కెమెరా తీసేసి నేను ఐఫోన్ తీసుకున్నా. కెమెరా ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు నేను కెమెరాలో వీడియో రికార్డ్ చేసి నేను మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్లో ఎడిట్ చేయకపోతే ఫోన్ హ్యాంగ్ అయ్యేది, హీట్ అయ్యేది, చాలా ప్రాబ్లం అనిపిస్తుండే. ఇంకోటి, కెమెరాలో తీసిన వీడియోని మన ఫోన్లో ఎడిట్ చేయకపోతే వీడియో క్వాలిటీ అనేది మొత్తం తగ్గిపోతుండే. ఇప్పుడు మొత్తానికి అయితే ఐఫోన్ తీసేసుకున్నామని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు మా టౌన్లో సంగీత మొబైల్ షాప్ ఉంది, ఆ షాప్ కాడికి వెళ్ళి ఇప్పుడు మొబైల్ తీసుకున్నాం. ఇంకా లెట్స్ గో ఫ్రెండ్స్. గాయస్, ఇప్పుడు మొబైల్ షాప్ దగ్గర ఉన్న సంగీత మొబైల్స్ దగ్గర మా లోకల్ కొత్తలో ఉంటుంది షాపు. ఇక్కడికి వచ్చినప్పుడు ఐఫోన్ తీసుకోవాలి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఇంకోటి, అమౌంట్ కూడా చాలా భారీగా అవుతుంది ఫోన్కి. ఫోన్ గురించి రేట్ ఎంత ఉందో అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఐఫోన్ 13 ఎంత ప్రైస్ ఉంటున్నా? ఓకే సార్, మీరు అడిగింది బెస్ట్ ప్రైస్, బెస్ట్ మోడల్ ఐఫోన్ 13. యాక్చువల్గా బయట మార్కెట్ కంటే సంగీతంలో మంచి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. మన దగ్గర మీకు బయట 87,000 ఉంది, మన దగ్గర ఓన్లీ 82,000కే ఇస్తున్నాం ఈరోజు బెస్ట్ ప్రైస్. దాంతోపాటు మీకు ఆఫర్స్ ఉన్నాయి, అది మీకు చెప్తాను సార్. ఈఎంఐలో తీసుకోవాలి. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది సార్ మన దగ్గర. ఈఎంఐలో కూడా బజాజ్ కార్డ్తో తీసుకుంటున్నా ఐఫోన్. ఇప్పుడు ప్రైస్, ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంత? నేను 40 కట్టాలనుకుంటున్నాను డౌన్ పేమెంట్. బజాజ్లో వచ్చేసి మనకు డౌన్ పేమెంట్ మీకు 47,000 వస్తుంది. 47,000 వస్తుంది. రిమైనింగ్ ఈఎంఐ వచ్చేసి మీకు మంత్లీ 3,500 ఈఎంఐ పే చేసుకోవాలి ఎవ్రీ మంత్. మొబైల్ అంతా పేమెంట్ ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ అన్న తెప్పిస్తుంది వేరే దగ్గర ఉందంట. ఐఫోన్ 13 తీసుకుంటున్నా. 256 GB వేరియంట్ తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు స్టోరేజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియోస్ తీస్తా కాబట్టి మా స్టోరేజ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అందుకే నేను 256 GB తీసుకుంటున్నాను. అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఫోన్ ఎప్పుడు వస్తుంది. ఫోన్కి అయితే బాగానే అయిన అమౌంట్ 80,000 అంటే 82,000. ఇప్పుడు మెయిన్ నేను వీడియోస్ కోసమే తీసుకుంటాను ఐఫోన్. అయిపోయింది. ఇప్పుడు ఫోన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అంటే ఫోన్ వేరే దగ్గర ఉందంట, అక్కడ నుంచి తీసుకురావడానికి ఒక టైం పడుతుంది. వెయిటింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఫోన్ కోసం. చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము ఐఫోన్ కోసం. తీసుకుంటున్నాం. ఫోన్ కూడా వచ్చేసిందంట. మంత్లీ ఈఎంఐ 8 months పెట్టుకున్నా. ఇప్పుడు మంత్లీ 4,000 కట్టాలి ఫోన్కి, ఐఫోన్. చూద్దాం. మీరైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అయితే ఫోన్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇప్పుడు మన ఇండియా షాప్లో అన్బాక్సింగ్ చేస్తున్నాం. మొబైల్ వచ్చింది, అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తున్నాం. చూద్దాం. ఓకేనా? ఓపెన్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన చూడండి. నాకైతే ఫోన్ తమ్ముడు ఎట్లా కాబట్టి చిన్నగా కొడుతుంది ఫోన్. కాకపోతే ఐఫోన్ ఎట్లా పెద్దగా ఉండవు, మన అమౌంట్ని బట్టి ఎక్కువగా ఉంటుంది. దీని అయితే ఓపెన్ చేద్దాం. అన్న ఓపెన్ చేద్దాం. దగ్గర శివ ఓపెన్ చేస్తున్నా. ఐఫోన్ ఆన్ చేస్తున్నా. యాపిల్ లోగో వచ్చింది ఫస్ట్. యాపిల్ లోగో. హలో శివ ఇక్కడ పట్టుకోగానే చేయి కలుస్తుంది అనసి. फोन का अगोला ऊपर ही करा था फोन का स्कोर है लेकिन रात के कोई फोन में तो पप्पा ना तो मारा इधर नहीं तो दाना चले तो चलो साइड ये प्रत्येक కనిపించట్లేదు. మన కంట్రీ ఏదో ఇప్పుడు ఇండియా, మనది ఇండియా కాబట్టి ఇండియా తీసుకున్నాం. ఐఫోన్ బాక్స్లో మనం ఓన్లీ మన ఛార్జింగ్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ ఇచ్చారు. అలాగే దీంట్లో లోపల ఏమన్నా అంటే యాపిల్ స్టిక్కర్స్ ఉన్నాయి.
స్టిక్కర్ ఉంది కదా, స్టిక్కరు ప్రొడక్ట్ రెడ్ అని ఇచ్చింది. కవర్లు ఇంకోటి సిమ్ స్లాట్ తీసేది ఇది కవరింగ్, అంతకు మించి ఏం లేదు, బాక్స్లో ఏం రాలేదు. ఇవ్వండి బాక్స్లో మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ దీన్ని మనం ఛార్జింగ్ అడాప్టర్ తీసుకున్నాం. ఇది దీని 2000 అడాప్టర్కి ఓన్లీ. మనకు బాక్స్లో ఓన్లీ వైర్ కేబుల్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు మనకి.